హాయ్ ఫ్రెండ్స్, మై ఛానల్ వెంకట్రావు బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు చాలామంది డైలీ 1000 రూపాయలు సంపాదించాలి, 2000 రూపాయలు సంపాదించాలన్న వ్యాపారం ఉంటే చెప్పు బాబాయ్ గారు అని చాలామంది నాకు కామెంట్ చేస్తున్నారు. ఓకే, రైట్. డైలీ 1000 రూపాయలు సంపాదించవచ్చు, 2000 కూడా సంపాదించవచ్చు, 3000 రూపాయలు కూడా సంపాదించవచ్చు. దీనికి నేను ఒక సెక్షన్ వారీగా చెప్తాను, పూర్తిగా అర్థం చేసుకోండి. మీరు 1000 రూపాయలు సంపాదించాలి అంటే ఇది ఒక కూరగాయల వ్యాపారం. అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, కూరగాయల వ్యాపారం. అవును, మీరు విన్నది కరెక్టే, అచ్చంగా కూరగాయల వ్యాపారమే. కూరగాయల వ్యాపారం మీద 1000 రూపాయలు ఈజీగా సంపాదించవచ్చు. కానీ 1000 రూపాయలు ఎలా సంపాదించాలి, 2000 ఎలా సంపాదించాలి, 3000 ఎలా సంపాదించాలి అని మనం అనుకున్నాం. ఇది నెలవారీగా చూసుకుంటే మనకి నెలకి 30,000, 60,000 ఇలాగా. ఫ్రెండ్స్, ఈ కూరగాయల వ్యాపారం అనేది హోల్సేల్గా మనం మార్కెట్ నుంచి తెచ్చుకోవాలి. దీనికి ఉదయాన్నే మనం తెల్లవారుజామున 3-4 లెగవలసి వస్తుంది. లేచి మనం పర్చేజ్ చేయాల్సి వస్తుంది ఆ మార్కెట్లకి వెళ్ళి. ఆ మార్కెట్లు మీకు మీ ఏరియాని బట్టి, మీ ఊరిలో హోల్సేల్ ఎక్కడెక్కడ దొరుకుతాయో మీరు మీ ఏరియాని బట్టి మీరు తెలుసుకోవాలి. లేదంటే రైతు బజార్ అయినా మీకు హోల్సేల్ మార్కెట్లు దొరకకపోతే రైతు బజార్లో తెచ్చి మీరు బయట విక్రయించవచ్చు. అది ఎలాగో 1000 రూపాయలు ఎలాగ సంపాదిద్దాం అనేది ముందుగా మనం మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు చాలామంది అనేక రకాలుగా, అనేక విధాలుగా ఈ కూరగాయల వ్యాపారం చేస్తున్నారు. అందులోనే ఆ విధంగానే మనం మొదటగా 1000 రూపాయలు సంపాదించాలనుకున్నాం కాబట్టి మనకి కంపల్సరిగా ఒక తోపుడు బండి ఉండాలి, లేదా 3 చక్రాల రిక్షా ట్రాలీ లాంటి బండి ఉండాలి. అర్థమవుతుందా ఫ్రెండ్స్? తోపుడు బండి కానీ 3 చక్రాల రిక్షా బండి కానీ ఉండాలి. ప్లస్ దీనికి ఎలక్ట్రానిక్ కాటా ఒకటి ఉండాలి. దీనికి పెట్టుబడి అనేది ముందుగా మీరు కంపల్సరీ చెయ్యాలి, నేను సంపాదించాలి అని అనుకున్న వారికి మాత్రమే. అర్థం చేసుకోండి, నాకు ఇంకేం పని లేదు, నేను ఈ పని చేయగలను, ఈ పని నేను చేసుకోగలను అన్న వాళ్ళకి మాత్రమే. ఎందుకంటే మీరు మొదటగా ఆ తోపుడు బండిని అద్దెకి తెచ్చుకోండి. సొంతగా మాత్రం ఎవరు కొనొద్దు, అద్దెకి తెచ్చుకోండి. అద్దెకి తెచ్చుకొని ప్రతి వీధి తిరిగి అమ్మవలసి వస్తుంది. అలా అమ్ముకోగలిగితేనే మనకి డైలీ 1000 రూపాయలు ప్రాఫిట్ కనిపిస్తాయి. డైలీ 1000 రూపాయలు అన్న వాళ్ళకి మాత్రమే. ఓకేనా ఫ్రెండ్స్? అది ఎలాగంటే, ఇప్పుడు మనం తోపుడు బండి అనుకున్నాం, 3 చక్రాల బండి అనుకున్నాము. మీ వద్ద ఆ తోపుడు బండికి అద్దెకి తీసుకున్న తర్వాత మ్యాక్సిమం మీ దగ్గర ఒక 10,000 రూపాయలు ఉంటే సరిపోతాయి. 10,000 రూపాయలు పెట్టుబడి సరిపోతుంది. 10,000 రూపాయల పెట్టుబడితో మీరు టమాటాలు కానీ, వంకాయలు కానీ, దొండకాయలు కానీ, బెండకాయలు కానీ, బంగాళదుంపలు కానీ, ఇలా మీకు కావలసిన కూరగాయలతో పాటు పచ్చిమిర్చి ఇవన్నీ గ్యాదర్ చేసుకొని మీ బండి మీద ట్రేల్ రూపంతో చక్కగా పేర్చుకొని సదురుకొని మీరు ప్రతి వీధి తిరిగితే ఉదయం 6 నుంచే మొదలు పెట్టాలి. 6-6:30 మీరు మార్కెట్కి 3-3:30, 4 మధ్యలో వెళ్ళిపోయి సరుకు తెచ్చుకొని వాటిని చక్కగా పేక్ చేసేసుకొని మనం 6 నుంచి 7 నుంచి కేకలేస్తే కేకలేయచ్చు, లేదు నేను కేకలేయనరా బాబు అనుకుంటే మైకులు దొరుకుతున్నాయి. మైకులు 650 రూపాయల కాడి నుంచి 700 కాడి నుంచి స్టార్ట్ అవుతాయి. అవి తెచ్చుకొని
మీరు ఒక మైక్తో అన్ని రకాల కూరగాయలు రికార్డు చేసుకొని ఒకసారి మైక్ ఆన్ చేస్తే అది రికార్డు రిపీట్ అవుతూనే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మీరు మధ్యాహ్నం 11-12 వరకు చేసుకోవచ్చు. ఒకవేళ మిగిలిపోయిన కూరగాయలు ఏమైనా ఉంటే సాయంకాలం కూడా చేసుకోవాలనుకుంటే మీరు సాయంకాలం కూడా వెళ్ళి సాయంత్రం కూడా 4 తర్వాత నుంచి మనం వర్క్ చేసుకోవచ్చు. డైలీ 1000 రూపాయలు కంపల్సరీ మిగులుతాయి. ఓకేనా ఫ్రెండ్స్, పెట్టుబడి చెప్పాను, కాటా చెప్పాను, బండి చెప్పాను. మినిమం 10,000 రూపాయలు ఉంటే తోపుడు బండి కానీ 3 చక్రాల రిక్షా బండి కానీ సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, అవి ఎలా అమ్మాలి, ఎంతకు అమ్మాలి అనేది చివరికి నేను చెప్తాను. ఆ రేట్లు ఏంటి, ఆ సెక్షన్ ఏంటి, ఎంత పడితే మనం ఎంత అమ్మాలి అనేది మాత్రం మీరు ఇప్పుడు చివరిలో తెలుసుకుంటారు. ఓకేనా ఫ్రెండ్స్. 1000 రూపాయల సెక్షన్ అయిపోయింది. రెండో సెక్షన్ 2000 రూపాయలు. అంటే 1000 రూపాయల నుంచి 2000 రూపాయలు ఏ విధంగా సంపాదించాలి అని అనుకున్న వారికి మాత్రమే. మీరు ఒక ఏరియా అంటే బాగా జనాలు తిరిగే ఏరియా, మాస్ ఏరియా కానీ ఏదైనా మంచి జనాలు తిరిగే ఏరియాలో ఒక చిన్న షాపు లాగా అద్దెకి తీసుకోవాలి. చిన్న షాపు లాగా అద్దెకి తీసుకొని ఈ జంగిడీలు బుట్టలు కానీ ట్రేలు కానీ ఒక జంగిడి బుట్టల్లాగా బయట మేత వాళ్ళ దగ్గర దొరుకుతాయి. వాళ్ళ దగ్గర తీసుకొని చక్కగా ఇక్కడ ఒక బుట్ట, ఇక్కడ బుట్ట, ఇలా బుట్టలు పెట్టాలి. జంగిడీలు, పలుతడి జంగిడీలు దొరుకుతాయి. ఓకేనా ఫ్రెండ్స్, వాటి మీద మీరు ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాల్సింది సరుకు ఇంకొంచెం ఎక్కువ చేయాల్సి వస్తుంది. 10,000 మించి చేయాల్సి వస్తుంది. 2-3 రోజులు 4-5 రోజులు కూరగాయలు ఉండేటట్టుగా. అంటే కూరగాయలు అంత తేలిగ్గా ఏం పాడవు, 1-2-3 పోతూ ఉంటాయి, అవి కామనే. కాబట్టి మీరు కూడా సేమ్ సెక్షనే రైతు బజార్ కానీ హోల్సేల్ మార్కెట్లో నుంచి ఈ 3-4 నుంచి సరుకు పూర్తిగా తెచ్చేసేసుకొని షాపు ఉదయం 6 ఓపెన్ చేసేసి వాటి మీద నీట్గా పేర్చుకొని మధ్యాహ్నం 12-1 గంట వరకు మీరు షాపులోనే కూర్చోవాలి. ఫ్రెండ్స్, అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఇవన్నీ మీరు గ్యాదర్ చేసుకొని మీరు మధ్యలో కూర్చొని చుట్టూ అవి పేర్చుకొని, అంటే బయటికి వెళ్ళి మేము పని చేయలేము, మాకు 1000 నుంచి ఒక 2000 రూపాయలు కావాలనుకున్న వాళ్ళకి మాత్రమే షాప్ అద్దె ఉంటుంది. ఒక ఫ్యాను, ఒక లైటు, కరెంటు బిల్లు, అంతే షాప్ రెంటు. ఓకేనా ఫ్రెండ్స్, ఇవన్నీ పేర్చుకున్న తర్వాత మీరు ఉదయం నుంచి మధ్యాహ్నం 1 గంట దాకా మీరు అక్కడే కూర్చొని వర్క్ చేసుకొని మీరు చిన్న మార్కెట్ లాగా, కూరగాయల మార్కెట్ లాగా మీరు చేసుకొని సేల్స్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, మరలా మీరు ఆ టయానికి 1 గంట 1:30 టయానికి క్లోజ్ చేసేసి మళ్ళీ ఈవినింగ్ 4 తర్వాత, ఫ్రెండ్స్ అర్థమవుతుందా, ఈవినింగ్ 4 తర్వాత మళ్ళీ సేమ్ పొజిషన్కి వచ్చేసి మళ్ళీ కూరగాయలు సాయంకాలం రాత్రి 9-9:30 వరకు తప్పకుండా కూర్చొని మీరు సేల్స్ చేసుకోగలిగితే 1000 రూపాయల నుంచి 2000 రూపాయల దాకా ఆదాయం వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ రిస్క్ మీరు చేయగలిగితే మీరు 1000 రూపాయల నుంచి 1500 రూపాయలు లేదంటే 2000 రూపాయల దాకా సంపాదించుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడికి 1000 రూపాయలు అయిపోయింది, 2000 అయిపోయినాయి. ఇప్పుడు 3000 సెక్షన్ మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, మరి 3000 సెక్షన్ కొంచెం బడ్జెట్ ఎక్కువ కావాలి. 3000 రూపాయలు సంపాదంటే నెలకి 90,000 రూపాయలు. కాబట్టి మీరు చేయాల్సింది మీ దగ్గర ఎక్కువ పెట్టుబడి కావాలి. మరి ఎక్కువ పెట్టుబడి కావాలంటే మ్యాక్సిమం 1,00,000 రూపాయలు మీ దగ్గర ఉండగలిగితే, 1,00,000 రూపాయలు మీ దగ్గర ఉండగలిగితే ట్రక్ ఆటో కొనుక్కోవాలి. అది సెకండ్స్లో కొనుక్కోవచ్చు, లేదంటే కొత్తది కొనుక్కొని ఈఎంఐ రూపంలో నెలకి ఈఎంఐ అంటే 10,000 రూపాయలు డౌన్ పేమెంట్, 30 నుంచి 40 నుంచి 50 నుంచి మీకు డౌన్ పేమెంట్లో కొత్త ఆటో దొరుకుతుంది. లేదు అనుకుంటే సెకండ్స్లో 30 నుంచి కూడా దొరుకుతాయి. ఓకేనా ఫ్రెండ్స్, మీరు నెలకి ఒక 10,000 కానీ 9,000 కానీ ఈఎంఐ కానీ మీకు ఉంటే ఆ సెక్షన్ని మీరు ఓకే చేసుకొని ఆ ఆటో కొనుక్కొని కాటా ఎలక్ట్రానిక్ కాటా తీసుకొని ఈ పర్చేస్ డైలీ ఆటో తీసుకొని మీరు డైరెక్ట్గా మార్కెట్కి వెళ్ళిపోయి మీకు కావాల్సిన సరుకు అధికంగా పెట్టుకోవాలి. ఇక్కడికి ఒక 50,000 అనుకుందాం, ఒక 20,000 25,000 రూపాయలు లేకపోతే ఒక 15,000 రూపాయలు పెట్టుబడి పెట్టుకొని మనం
ఒక 15,000 కానీ 20,000 కానీ పెట్టుబడి పెట్టుకొని మనకి కావాల్సిన సరుకు ఇక్కడ చెప్పినాటికంటే ఇక్కడ రెండింతలు సరుకు ఉండాలి. అన్ని కూరగాయలు కనపడాలి. ఇక్కడ అన్ని కూరగాయలు కనబడితే మీకు జనారణలో తిరిగే ఏరియాలో ఎక్కడో చాట ఒక మూలన ఆటో పెట్టేసుకొని ఆటో మీద సేల్స్ చేసుకుంటే మీకు బ్రహ్మాండంగా సేల్స్ అవుతారు. నేను చుట్టుపక్కల చాలా ఆటోలను చూశాను, ట్రక్ ఆటోలను చూశాను. అందులో వాళ్ళు సూపర్గా సేల్స్ చేస్తారు. ట్రక్ ఆటో తీసుకొని ఎలక్ట్రానిక్ ఆటో తీసుకొని ఆ పెట్టుబడి పెట్టుకొని మీరు ఒక్కళ్ళే డ్రైవ్ చేసుకునేటట్టుగా అయితే మీకు మంచి లాభం కనిపిస్తుంది. ఫ్రెండ్స్, అర్థం చేసుకున్నారా? ఇవి అన్నీ మనం హోల్సేల్ మార్కెట్ నుంచి లేదంటే రైతు బజార్ల నుంచి అతి తక్కువ ధరలకే కొనుక్కొని మనం అమ్మవచ్చు. కూరగాయలు మంచి వ్యాపారం, చక్కటి వ్యాపారం. ఓకేనా ఫ్రెండ్స్? మరి మీరు ఇవన్నీ తెచ్చారు కదా కూరగాయలు, మరి అక్కడి నుంచి తెచ్చి మీ హోల్సేల్లో రిటైల్గా ఎలా అమ్మాలి అని అనుకుంటున్నారు. ఓకేనా ఫ్రెండ్స్? మీరు ఈ వ్యాపారం చేసే ముందు ఒక రోజు కానీ 2 రోజులు కానీ మన వీధి సందుల్లో కానీ చివరిలో కానీ ఇలా కూరగాయలు అమ్మేవాళ్ళు కానీ కూరగాయలు తోపుడు బళ్ళు కానీ కేజీ టమాటా ఎంతని అడగండి. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఇది చాలా ముఖ్యం, అర్థం చేసుకోండి. హోల్సేల్గా తెచ్చారు, రిటైల్గా అమ్మటం అంటే మీకు తెలియదు కాబట్టి, కొత్త వారైతే వినండి. తెలియదు కాబట్టి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు ఆ బళ్ళ దగ్గరికి వెళ్ళి, తోపుడు బండి దగ్గరికి వెళ్ళి, ఏది మన వీధి చివరిలో కానీ మన ఇంటి ముందే కానీ ఒక కూరగాయల బండి వస్తే ఆ బండి వాళ్ళ దగ్గర కేజీ టమాటా ఎంత, కేజీ వంకాయ ఎంత, అర కేజీ ఎంత, ఇవన్నీ అడిగి కనుక్కోండి. మీరు కొనొద్దు, ముందు అడిగి కనుక్కోండి. అడిగి వివరాలు తెలుసుకోండి. ఇప్పుడు కేజీ టమాటా 10 రూపాయలు అన్నారు, మార్కెట్లో ఎంత ఉంది అనుకుందాం. ఊరికినే మార్కెట్లో ఎంత ఉంది? మార్కెట్లో 5 రూపాయలు ఉంది. ఈయన ఎంత అమ్మాడు? 10 రూపాయలకి అమ్మాడు. కాబట్టి ఎస్టిమేషన్ వేసుకొని ఆ రోజు ధర మీరు అక్కడ ఎంత ఉందో దాన్ని నేను చెప్పిన విధంగా మీరు ఫాలో అవుతే మీకు మీరు అనుకున్న టార్గెట్ రీచ్ అవుతారు. అలాగే ఈ 1000 రూపాయలు రీచ్ అవుతారు, 2000 కూడా రీచ్ అవుతారు, అలాగే 90,000 రూపాయల వాళ్ళు కూడా రీచ్ అవుతారు. ఈ 90,000 ఆటో వాళ్ళు మట్టికి కొంచెం రిస్కీగా ఉంటుంది. జాగ్రత్తగా పొద్దున ఒక చాట పెడితే సాయంకాలం ఇంకో చాట పెట్టాలి. సేమ్ సెక్షన్ ఆటో వాళ్ళైనా ఉదయం మన 10:30, 11, 11:30, 12 వరకు అదే ప్రాంతం ఎక్కడో సరే మాస్ ఏరియాలో కానీ ఎక్కడైనా ఏరియాలో కానీ జనం తిరిగే ఏరియాలో పెట్టుకొని అక్కడ క్లోజ్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చి ఆ భోజనం చేసేసుకొని మళ్ళీ 4 వేరే ఏరియా మార్చేయాలి. సేమ్ ఏరియా ఉండకూడదు, మళ్ళీ ఇంకో ఏరియా మార్చుకోవాలి. ఉదయం ఒక ఏరియా పెడితే ఇంకో ఏరియా అలవాటు చేయాలి. అలా 2 ఏరియాలు చాలు మీకు. పొద్దున్నే ఎక్కడైతే అలవాటు చేశారో ఆ ఏరియా డైలీ అక్కడ అలవాటు చేయండి. మళ్ళీ రెండోసారి ఆటో వాళ్ళకి మాత్రమే, మళ్ళీ రెండోసారి ఎక్కడైతే సాయంత్రం అలవాటు చేస్తున్నారో 4 కాడి నుంచి మళ్ళీ అక్కడ పెట్టండి. మీకు అలా రోజు పెట్టుకున్నా మీకు ఒక రోజు హెచ్చు తగ్గులుగా ఆదాయం వస్తుంది. ఒకసారి పెచ్చు రావచ్చు, తక్కువ రావచ్చు, అటు రావచ్చు. నెల మొత్తం మీద మీరు వేసుకునే ఆ విధంగా 90,000 రావచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? నేను చెప్పిన రేట్లు అర్థమైందా? 5 రూపాయలు మార్కెట్లో పడితే తోపుడు బండోళ్ళు 10 రూపాయలు అమ్ముతున్నారు అనుకుందాం. అది మీరు ఒక రోజు గమనించండి, 2 రోజులు గమనించండి. అలాగే మీరు ప్రతి కూరగాయలకి ఎస్టిమేషన్ వేసుకోండి, ప్రతి కూరగాయలు ఎస్టిమేషన్ వేసుకోండి. ఆ విధంగా మీరు వాళ్ళు ఎంత అమ్ముతున్నారో చూసి మీరు ఆ విధంగా కొనుగోలు చేసి దాన్ని ఎలా అమ్మాలో మీకు ముందుగా ఇక్కడ చూశారు కాబట్టి, ఆహా వీళ్ళు మార్కెట్లో నుంచి ఇలా తెచ్చారు, ఇక్కడ ఎంత అమ్ముతున్నారు అని మీరు తెలుసుకోగలగాలి. ముందు ఇక్కడ మీరు 10 రూపాయలు అనగానే మార్కెట్కి వెళ్ళి తెలుసుకోవాలి. మార్కెట్లో ఈ రేట్ ఉంది అంటే ఈయన ఈ రేట్ అమ్మాడు, మనం ఈ రేటు అమ్మాలి అని చెప్పి ఒక రూపాయి అటు ఇటుగా మనం సెట్ చేసి దాన్ని చక్కగా 1 కేజీ ఇంత, 2 కేజీలు ఎంత, 3 కేజీలు ఎంత అలా అమ్మగలిగితే బ్రహ్మాండంగా వ్యాపారం సాగిద్ది. ఓకేనా ఫ్రెండ్స్? దాంతోపాటు మీరు ఎవరైనా సరే క్యాలిక్యులేటర్ కంపల్సరిగా మీ వద్ద ఉంచుకోండి. కొత్త వారైతే లెక్కలు తొందరగా రావు కాబట్టి చిల్లర మార్గంగా ఇప్పుడు 15 రూపాయలు, 20 రూపాయలు, 5 రూపాయలు, 30 రూపాయలు అనగానే లెక్కలేసుకోవడం కొంచెం టైం పట్టిద్ది. చక్కగా 30 రూపాయలు క్యాలిక్యులేటర్లో, 15 రూపాయలు క్యాలిక్యులేటర్లో కొట్టేస్తే ప్లస్ తీసుకుని ఈజీక్వల్ తీసుకుంటే మనకి ఈజీగా మనకి అమౌంట్ క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? క్యాలిక్యులేటర్ కూడా తెచ్చుకోండి. మీరు వ్యాపారాన్ని హాయిగా సంతోషంగా చేస్తారని చెప్పి నేను భావిస్తున్నాను. నెలకి 30,000, నెలకి 60,000,
నెలకి 90,000. ఫ్రెండ్స్ డైలీ వేజ్గా చూసుకుంటే 1000 రూపాయలు, 2000, 3000. ఫ్రెండ్స్ ఓకేనా. మరి మీకు ఈ కూరగాయల వ్యాపారం నచ్చితే మీరు చేస్తారని చెప్పి నేను భావిస్తున్నాను. నచ్చిన వారు ఎవరైనా ఉంటే ముందుగా ఎస్టిమేషన్ వేసుకొని మీ దగ్గర పెట్టుబడి పెట్టుకొని అన్నీ రెడీ చేసుకొని మొదలుపెట్టి మీ వ్యాపారాన్ని మొదలు పెడతారని చెప్పి మా వెంకట్రావు బ్లాగ్స్ ద్వారా మేము ఆశిస్తున్నాం. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.